హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇంట్లో చేసే డైలీ వర్క్ ఉంటుంది కదండి, రెగ్యులర్గా చేసే వర్క్. అదే వర్క్ చేశాను, అదే వీడియో తీసానండి. కిట్టుతో అయితే కిట్టును కిట్టుతో అయితే చేయడం అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే చిన్నోడు కదా, 8 మంత్సే కదా, ఇక ఏడుస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అదే అట్లనే ఇంకా నేనైతే వీడియో తీశాను. కిట్టుతో అయితే ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ అయితే వీడియోలు తీశాను. వంట చేసుకొని ఇంట్లో క్లీనింగ్ చేసుకొని అదే అండి ఈరోజు అయితే నా వీడియో క్లీనింగ్ వీడియోనే. రెగ్యులర్గా అయితే మార్నింగ్ లేవగానే మన పనులు అయిపోగానే నేనైతే కిచెన్లోకి రాగానే ఇలా పొయ్యి అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. రెగ్యులర్గా అయితే నేను చేసే వర్క్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటా. రెగ్యులర్గా అయితే ఇంకా చాలా వర్కే ఉంటుందండి. కాకపోతే ఈరోజు అయితే నేనైతే కొద్దిగానే తీసాను, మొత్తం అయితే ఏం తీయలేదు. అన్నీ అయితే ఏం తీయలేదు. కిట్టు అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే వీడియోస్ తీసాను. ఈరోజు వర్క్ అయితే రెగ్యులర్గా నేను తీసే వర్క్ కూడా వీడియోస్ చేస్తుంటాను. మొత్తం క్లీన్ చేసుకున్నాక ఫస్ట్ అయితే కిట్టు కోసమే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. నేను కిట్టు ఫుడ్ కోసం ఒక 1.5 స్పూన్ రైస్ తీసుకున్నాం, 1 స్పూను కందిపప్పు, 1.5 స్పూను పెసరపప్పు తీసుకున్నాం, కొద్దిగా జీరా వేసుకున్నా అండి. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాం. వాష్ చేసేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా. ఇందులోకి నేను 1/2 క్యారెట్ అయితే క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నా. రెగ్యులర్గా అయితే కొంచెం డిఫరెంట్గానే చేస్తుంటా. ఇందులోనే 1/2 టీ స్పూన్ గీ వేసాను. అంటే ఉడికేటప్పుడు వేస్తే అయితే కొద్దిగా కిట్టు అయితే మంచిగా తింటుండని చెప్పి లాస్ట్లో వేయకుండా ఉడికించేటప్పుడే వేస్తున్నాం. ఇలా 3-4 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా అయ్యిందండి. మొత్తం మన పప్పు రుబ్బుతాం కదా, దాంతోనే నేను మెత్తగా చేస్తానండి. అంత మెత్తగా అవ్వదు కదా, మెత్తగా అవుతుంది కానీ మొత్తం కలిసిపోదని చెప్పి క్యారెట్ మొత్తం కలిసిపోదని చెప్పి నేనైతే పప్పు రుబ్బేదాంతోనే మొత్తం ఇలా చేసేసుకుంటా పేస్ట్ లాగా. ఈ విధంగా అవుతుందండి. 4 విజిల్స్కి వాటర్ అయితే ఎక్కువ వేయొద్దు, మొత్తం బయటికే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కొద్దిగానే పప్పు రైస్ తీసుకుంటాం కదా, కాబట్టి వాటర్ అయితే కొద్దిగా చూసి వేసుకొని 4 విజిల్స్ పెట్టేసుకోవాలండి. ఇదైతే 2 టైమ్స్కి వస్తుంది కిట్టుకైతే. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే పెడతా, మళ్ళీ నైట్కి వేరేది ఏదైనా ఒకటి చేస్తాండి. కిట్టుది ప్రిపేర్ అయిపోగానే నేనైతే మళ్ళీ లంచ్ కోసం అయితే మేము మార్నింగ్ అయితే పోహ చేసుకొని తిన్నామండి. లంచ్ కోసం అయితే చిక్కుడుగాయ కర్రీ అయితే చేద్దామని చిక్కుడుగాయ తీసుకున్నాం. ఇది మొత్తం ఇలా ఇందులో అయితే పురుగులు ఉంటాయని చెప్పేసి నేనైతే నీట్గా చూసేసుకొని ఒకటైతే మొత్తం నీట్గా చూసుకుంటూ ఇలా మొత్తం కట్ చేసుకుంటా అండి. ఈ విధంగా మొత్తం అయ్యాక నీట్గా చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ముందే వాష్ చేసుకుంటాం కదా, దీనికోసం నేను ఒక కడాయి పెట్టి అందులో సరిపడినంత ఆయిల్ వేసాను. ఒక చిన్న సైజు 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా. ఇందులోనే కొద్దిగా జీరా ఆవాలు వేయాలి. ఇవి కొద్దిగా ఇందులోనే ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే అల్లం పేస్ట్ అప్పటికప్పుడే వేసుకుంటున్నాండి. ఇలా మెత్తగా దంచేసుకొని కొద్దిగా ఆనియన్ ఫ్రై అవ్వగానే అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నా. ఈరోజు అయితే చిక్కుడుగాయ నేనైతే రెగ్యులర్గా రోటీ చేస్తా కదా,
రోటికి అయితే పిండి అయిపోయింది. వాళ్ళైతే నేనైతే చిక్కుడుకాయ కట్ చేసిన తర్వాతనే మా హస్బెండ్ అయితే పిండి ఇవ్వరంట అని చెప్పిండు ఈరోజు. సరే అని చెప్పేసి నేను రైస్లోకే చేశాను, కొద్దిగా ఫ్రై లాగా చేశాను. ఎప్పుడైతే రెగ్యులర్గా అయితే రోటీలకు ఏదన్నా ఒక కర్రీ చేస్తా ఫ్రై లాగా, రైస్లకు అయితే ఏదన్నా ఒక సాంబార్ లాగా పప్పు ఏదో చేసుకుంటాము. కాకపోతే ఈరోజు రోటికి పిండి అయిపోయిందని చెప్పేసి అదైతే గిర్ని దగ్గర ఇచ్చారు, పిండి ఇవ్వలేదు మాకైతే. ఈవినింగ్ ఇది ఇస్తా అన్నారు కాబట్టి ఇది రైస్లోకి తిన్నామండి మేమైతే. చిక్కుడుకాయ కర్రీ మొత్తం ఆనియన్ అంతా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకొని అది కొద్దిగా ఫ్రై అవ్వగానే అందులో ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ వేసుకున్నా అండి. ఇది కొంచెం ఆయిల్లో మగ్గగానే నేను పచ్చి మిరపకాయలు కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే పేస్ట్ చేసుకున్నాం. నేను వాడేదైతే సుజాత కంపెనీ మిక్సర్ అని చెప్పాను కదండి. ఇదైతే 2 సైడ్స్ ఇలా లాక్ చేసేసుకోవాలి, అస్సలు బయటికి రాదు, అస్సలు చాలా టైట్ ఉంటుందండి. ఇది మిక్సీకి పట్టుకొని నేనైతే వేసేసాను ఇందులో పేస్ట్. కొంచెం ఘాటే ఉన్నాయి పచ్చిమిర్చి కాబట్టి నేనైతే కొన్ని వేసుకున్నా. కారం కూడా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గాక నేనైతే ఒక 1 టమాటో, పెద్ద సైజు 1 టమాటో వేసాను, చిన్నగా కట్ చేసేసుకొని. ఇది కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఆయిల్లోనే, ఇట్లా ఇదే విధంగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా. ధనియా పౌడర్ని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలండి, అలాగే మగ్గే వరకు కప్పించుకోవాలి. మొత్తం మగ్గాక నేనైతే ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. కొత్తిమీర కొద్దిగా తీసేసుకొని నీట్గా కడిగేసుకొని వేసుకోవాలండి. కొత్తిమీర అయితే లాస్ట్లో అయితే వేసుకుంటున్నా. నేనైతే సిమ్లో పెట్టి కూర మొత్తం అయితే టమాటోకే మొత్తం మగ్గిపోయింది, కొంచెం ఫ్రై లాగానే చేశాను. ఇంకా రోటీ అయితే ఏం లేదు కదా రైస్లోకి, ఒక 1 టైంకి ఆఫ్టర్నూన్ కోసమే అని కొద్దిగానే చేశానండి. ఇందులో కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నా. 2 మినిట్స్ ఇలాగే కప్పించుకొని మగ్గించుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అంతలోపు నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాం. వర్షాలు పడుతున్నాయి కాబట్టి కిట్టు అయితే మొత్తం ఫ్యాన్ గాలికి అయితే ఈ చైర్ పైన, బెడ్ పైన అయితే ఇలా ఆరేసాను కిట్టు బట్టలన్నీ. ఇవి మొత్తం నీట్గా సర్దేసుకుంటున్నా. రెగ్యులర్గా అయితే కిట్టు అయితే ఫ్యాన్ గాలికి పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే డైలీ ఒక 20 వరకన్నా ఇన్నర్స్ అయితే వాష్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం అయితే 1 డేకి ఇవన్నీ నేను కిట్టు అయితే వాష్ చేసేసుకుంటా. ఇవన్నీ కిట్టు అయితే నీట్గా పెట్టేసుకొని రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. ఇదైతే మా ఆడపడుచు రూమ్ అండి, మా మరదలది. ఆమె అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె రూమ్ అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నా. కిట్టు అయితే నేను ఎటు వెళ్తే అటే వస్తుంటాడు. నేనైతే కిట్టుని పక్కన పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది, మొత్తం పక్కన ఉంచుకొని. కిట్టుకైతే ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇచ్చేసి ఇలా వర్క్ చేసుకుంటుంటా. వాళ్ళైతే వచ్చేసరికి మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేస్తారండి మా వారైతే. అప్పటి వరకు నేను అన్నీ క్లీన్ చేసేసుకుంటా. అది మాకైతే 2 డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఈ రూమ్ అయితే మా ఆడపడుచుది. ఇందులో మా ఆడపడుచు అయితే ఉంటుంది. ఆమె మొత్తం ఆమెకు సంబంధించిన అన్ని రూమ్లో అయితే పెట్టుకుంటుంది. ఆమె అయితే అన్ని డ్రెస్సులు అయితే వాష్ చేయడానికి ఉన్నాయి, మొత్తం వాష్ చేయడానికి అయితే తీసేస్తున్నా. మొత్తం అంటే ఆమె రూమ్ అయితే వీక్లీ నేను ఒక 1 అయితే అట్లా క్లీన్ చేస్తుంటా ఈ బట్టలు ఇవన్నీ అయితే. ఇంకా ఆమె జాబ్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే ఇవన్నీ చూసుకుంటా.
కిట్టు అయితే కొద్దిగా బెటరే అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే ఎక్కువనే సతాయిస్తుంటారు కదా, కిట్టు అయితే కొంచెం బెటరే. ఏదో ఒకటి ఆడుకోవడానికి ఇచ్చి ఇలా అన్ని పనులు కొద్ది కొద్ది చేసుకుంటుంటాం. ఇంకా మా వాళ్ళైతే వెళ్ళిపోతారు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు టైంకి అయితే అన్నీ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా కానీ కిట్టుతోనైతే ఇక ఎంజాయ్ చేసుకుంటా అయితే పని అన్నీ చేసుకుంటుంటా అండి. ఇంకా వీళ్ళైతే పిల్లలైతే కొద్దిగా పెద్దగా అయ్యే వరకు అయితే కొద్దిగా ఇబ్బందే అవుతుంది. ఇంకా తప్పదు కదా, అన్నీ చేసేసుకోవాలి. వంట అయితే ఈరోజు అయితే రోటీ అయితే చేయడానికి పిండి లేదని చెప్పేసి అన్నము కర్రీయే కాబట్టి చేసేసాను. తొందరలోనే చేసేసి వాళ్ళు వచ్చేసరికి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. మా వారైతే వస్తారు మళ్ళీ తినడానికి అయితే మధ్యాహ్నం లంచ్కి. అప్పటి వరకు టకటక అన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం రూమ్స్ అన్నీ ఊడ్చేసుకున్నాను, నీట్గా ఊడ్చేసి రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటా. కాకపోతే ఇంకా అన్నీ ఎక్కువ అయిపోతుంటాయండి, రోజు కొద్ది కొద్దిగా అయ్యా అలా చేసుకుంటూ ఉంటా. కిట్టు చిన్న చిన్న వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ అవన్నీ నోట్లో పెట్టుకుంటాడు అని చెప్పేసి అన్నీ ఎక్కువనే చూస్తుండాలి ఎక్కడ ఏమున్నాయా అని రెగ్యులర్గా. కిట్టుకి ఏం అందనివ్వకుండా అయితే జాగ్రత్తగా అయితే పెట్టుకుంటా. మా ఆడపడుచు రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా మా రూమ్ అయితే అలాగే ఉంది. కిట్టుకు అయితే ఇచ్చేసా. ఇదైతే హాల్ అండి, ఒక హాలు 2 బెడ్రూమ్స్ అండి, ఒక కిచెన్. అది రైస్ బ్యాగ్ అండి, రైస్ అయిపోయింది తీసుకొచ్చారు. ఇంకా మా లోపల అయితే పెట్టుకోలేదు, డబ్బులో పోయి వాటిని అయితే వేసుకోవాలి. కిట్టు అయితే ఇదైతే మా బెడ్రూమ్ అండి. కిట్టు అయితే ఆడుకునే వస్తువులన్నీ ఇలా వేసేసారు. మొత్తం ఈ విధంగా కిట్టు అయితే వీటితోనే ఆడుకుంటుంటాడు. నేనైతే నా వర్క్ అయితే నేను చేసేసుకుంటుంటా. అప్పుడప్పుడు కిట్టు అయితే కొద్దిగా ఆడుకుంటాడు కానీ కొన్నిసార్లు అయితే బాగా సతాయిస్తాడు. ఈ రూమ్ అయితే కిట్టు అన్నీ ఆడుకునేటివి అయితే నేనైతే ఈరోజు అయితే కొన్ని ఇచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి కిట్టు అన్నీ, రోజు అవి చదవడానికే సరిపోతుంటుంది. కిట్టుకైతే ఏవో అలా వాడుకోవడానికి ఇచ్చేసి నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. కిట్టు కూడా లంచ్ టైం అయ్యింది కాబట్టి కిట్టు కూడా తినిపించాలి, అందుకని హడావిడిగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా నేనైతే ప్లేట్స్ అవి అయితే ఇంకా ఏం క్లీన్ చేసుకోలేదు, అవి అయితే అలాగే ఉన్నాయి. మొత్తం కిట్టుకైతే ఫస్ట్ తినిపిస్తున్నా. వారైతే లంచ్కి వచ్చేసారు. ఫస్ట్ కిట్టుకు తినిపించాకనే మేమైతే తింటాము. ఈ రైస్ అయితే కిట్టుకైతే ఇష్టమే, బాగానే తింటారు, ఎక్కువ ఏం సతాయించాడు. కాబట్టి అప్పుడప్పుడు అయితే ఈ విధంగా నేను చేసిన ప్రాసెస్లో కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి. మీ పిల్లలు అయితే చిన్నగా ఉంటే పిల్లలు అయితే హెల్తీగా ఉంటారు. నేనైతే పప్పులు వేస్తానండి, ఎప్పుడు పెసరపప్పు వేసేది, ఒక 2 వీక్స్ నుంచి కందిపప్పు కూడా వేస్తున్నా. కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, అలా అని కందిపప్పు కూడా వేస్తున్నా. కొద్దిగా అయితే జీరా వేసుకోవాలండి, పిల్లలకి స్టమక్లో ఏ ప్రాబ్లం అవ్వదు. మా అయితే వచ్చారు లంచ్కి. ఇక చిక్కుడుకాయ కర్రీ అయితే ఫ్రై లాగా చేశాను రోటి కోసం అని, పిండి ఇవ్వలేదని చెప్పి రైస్లోకి తింటున్నాము. నేను కూడా తినేసాను ఇంకా మా వారితో పాటే. మా ఆడపడుచు అయితే ముందే తినేసింది, ఎందుకంటే ఆమెకు టైం అయిపోతుంది డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి తినేసింది. రెడీ అవ్వాలి కదా మొత్తం, అలా అని తినేసింది. నేనైతే మా వారు వచ్చాక ఆయనతో పాటే తినేస్తున్నా. ఫ్రై కాబట్టి బాగానే ఉందండి.